అందరికీ నమస్కారం. నేను అశోక్ వేముల, ఒల్లశోక థియేటర్ చట్టబద్ధ లీజు హోల్డర్ని. ఈరోజు ఒల్లశోక ప్రిన్సెస్కి అటు సింగరేణి అధికారులు, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్ గారు వచ్చి ఆ ల్యాండ్ని సింగరేణి వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పినట్టుగా, మరియు ఆ ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రి గారిచే షాపింగ్ కాంప్లెక్స్ కోసం శంకుస్థాపన చేయబోతున్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో వార్త రావడం జరిగింది. వాస్తవానికి ఆ ఒల్లశోక స్థలంపై మేము రిట్ వేయడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టులో ఆ వివాదం నడుస్తుంది. దాంట్లో మాకు ఇచ్చినటువంటి ఆర్డరు ఏంటంటే, ఆ ప్రిమిసెస్లో ఆ కేసు అయిపోయేంతవరకు కూడా ఏ విధమైనటువంటి స్వాధీనాలు కానీ, ఇంకొకరికి అప్పచెప్పడం కానీ, దానికి ఇతరులు ప్రవేశించడం కానీ, దాన్ని కూల్చడం కానీ ఏవి చేయకుండా ఉండే విధంగా మరి మాకు ఆర్డర్ చేయడం జరిగింది. మరి ఆ కేసు పూర్తి కాకముందే, ఆ కేసు పెండింగ్లో ఉండగానే మరి ఇట్లాంటి అధికారులు వచ్చి మరి గత 15 రోజుల నుంచి నానా హంగామా చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం, ఇలా కొందరి రాజకీయ నాయకుల ప్రలోభాల మేరకో మరి దేని మేరకో కానీ ఎవరు కూడా చట్ట పరిధిలో ఉన్న వ్యవహారాన్ని, చట్టపరంగా చేయవలసినటువంటి వ్యవహారాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్న క్రమమే తప్ప దాంట్లో ఇంతవరకైతే హైకోర్టు నుంచి ఏ విధమైనటువంటి మరి స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వానికి అప్పచెప్పే అటువంటి ఆర్డర్స్ అయితే ఏం రాలేదు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇదొక రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక మైండ్ గేమ్. ఇవాళ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ, మరి మమ్మల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో, ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు, దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు అని మీడియాలలో వస్తున్న సమాచారం పూర్తిగా అది అబద్ధం. వాస్తవం ఏంటంటే, ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లో ఉంది. కేసు అక్కడ పూర్వపాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు ఏ తీర్పిస్తే ఆ తీర్పు కట్టుబడి నేను ఉంటానని చెప్పి గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఉంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను. ఈ మైండ్ గేమ్లో జరుగుతున్న ప్రచారము నమ్మవద్దని చెప్పి సమస్త ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.